Yes, ma. Welcome to the Beginning Python for Everyone, session 4. So, in this session, we are going to learn how to read input and how to debug the given program. So, అంటే మనం ఇచ్చిన ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఓకేనా, ఇన్పుట్ ఎలా రీడ్ చేయడము, ఓకేనా, అవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్చుకుంటాము. సో ఆల్రెడీ ముందు క్లాస్లో మనం ఏం చూసామంటే ముందు క్లాస్లో సో మనం స్ట్రింగ్స్ గురించి చూసాము. తర్వాత ఆ స్ట్రింగ్ ఆపరేటర్స్, సో ప్రెసిడెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ సీన్, మనం చూసామండి. ఓకేనా. సో ఈ క్లాస్ నుంచి ఇన్పుట్ ఎలా రీడ్ చేస్తాము. సో మనం ఇంతవరకు ఏం చేసాము, ఇన్పుట్ని జస్ట్ మనం అక్కడే డిక్లేర్ చేసుకునే వాళ్ళం, A = 2, B = 3 అని తీసుకునే వాళ్ళం. కానీ ఫ్రమ్ దిస్ క్లాస్ సో యూ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ నుంచి డేటాని రీడ్ చేస్తాం. ఓకేనా, ఇన్పుట్ నుంచి డేటాని రీడ్ చేస్తామండి. సో ఫస్ట్ విల్ సి, ఎస్ మా, సి, సో ఆస్కింగ్ ద యూజర్ ఫర్ ఇన్పుట్. సో మనం ఇన్పుట్ అనేది డైనమిక్గా, సో ఇన్పుట్ స్టాటిక్గా ఉన్నప్పుడు, సో సపోజ్ చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశారు మా, A = 2 రాశారు, B = 3 రాశారు. ఇఫ్ యూ పర్ఫార్మ్ A + B, so A + B, if you execute this program 100 times, you will get the 100 times in the same output only, right? Same output. This is static programs, right? So output is input is a static ma, input అనేది స్టాటిక్ గా ఉంటుంది. ఓకేనా, ఇన్పుట్ అనేది స్టాటిక్ గా ఉంటుంది. అందుకని మనకి ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఇలానే ఆన్సర్ వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వలన, సో ఇలా స్టాటిక్ గా ఇవ్వడం వలన దర్ ఈస్ నో యూజ్ అండి. మనం ప్రతిసారి డేటాను చేంజ్ చేస్తూ ఉండాలి. సో టు ఓవర్కమ్ దట్, సో డేటా షుడ్ బి ఇన్ ద డైనమిక్ ఫార్మాట్. డేటా అనేది చేంజ్ అవుతూ ఉండాలి అంటే మనం రన్ టైంలో డేటాని ఇవ్వాలి. ఓకేనా, ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనం డేటాను ఇవ్వాలి, రైట్? సి, sometimes would like to take the value of variable from the user via their keyword, right? So see, this is the procedure to read the data. So input is a function. Please note this ma, input is a function. Input is a function, to read the data. Please note this is a very important. Read the data, right? So here input with is a function, right? Input function, right? So when you enter data, the data is stored in the INP లో ఆ డేటా అనేది స్టోర్ అయిపోతుందా, రైట్? సో సమ్ సిల్లీ స్టఫ్, సి, సో మీరు ఏం ఎంటర్ చేశారమ్మా, సమ్ సిల్లీ స్టఫ్ అని ఎంటర్ చేశారు. సో దీంతో ఈ డేటా ఎక్కడికి వెళ్ళిపోతుందా, ఐఎన్పిలోకి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ యూ ప్రింట్ ఐఎన్పి, సి, ద సేమ్ డేటా విల్ అపియర్ హియర్. మీరు రీడ్ చేసిన డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. వెన్ యూ ప్రింట్, దట్ విల్ అపియర్ ఇన్ యువర్ కన్సోల్. మీ కన్సోల్లో ఆ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుందా, ఆ అవుట్పుట్ అనేది కన్సోల్లో డిస్ప్లే అవుతుంది, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ వన్ మా, నేమ్. సో నేమ్ రీడ్ చేస్తున్నామా. సి, ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ ప్రింట్ ఆన్ ద కన్సోల్, మీరు ఏదైనా కన్సోల్ ఒకవేళ ప్రింట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ ప్రింట్ ఆన్ ద కన్సోల్ ఏమైనా ప్రింట్ చేయాలన్నప్పుడు, సో దట్ మెసేజ్ యూ నీడ్ టు గివ్ ఇన్ టు ద ఇన్పుట్ ఫంక్షన్ మా. ఆ మెసేజ్ ని మీరు ఇన్పుట్ ఫంక్షన్లో ఇవ్వాలి. సో మెసేజ్, సో ఆల్రెడీ మనకు తెలుసు మా, మెసేజ్. సో మెసేజ్ ఇస్ ఏ స్ట్రింగ్, రైట్? సో ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్, రైట్? సో యు నో వెరీ వెల్, if it is a string, so you should give in inverted commas, right? సో ఏదైతే మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారో డేటా షుడ్ బి ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్ మా. ఆ డేటా అనేది ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? కోట్స్ మధ్య ఇవ్వాల్సి ఉంటుంది, డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్, దట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ కెన్ టేక్ మా. సపోజ్ వాట్ ఈస్ యువర్ నేమ్, సో మీరు ఇలా ఇచ్చినప్పుడు దెన్ సి హౌ ఇట్ విల్ ప్రింట్. సి మా, ఇలా ప్రింట్ అవుతుందా, వాట్ ఈస్ యువర్ నేమ్. సో యువర్ కన్సోల్ విల్ ఆస్క్ యూ టు వాట్ ఈస్ యువర్ నేమ్, నీ నేమ్ ఏంటి అని అడుగుతుంది మా. ఓకేనా. సో ఇఫ్ యూ ఎంటర్ సంథింగ్, చుక్, ఓకేనా, ఇఫ్ యూ ఎంటర్ సంథింగ్, దెన్ after that if you print name, then what happen? So it is going to print your name. See, it is going to print your name, right? So this is the input function ma. This is the input function. But you need to remember one thing ma, it's a very important point, very important point. The data which you read, from input in Python, consider as
కన్సిడర్ యాజ్ ఎలా కన్సిడర్ చేస్తుందా? స్ట్రింగ్ ఫామ్ లో కన్సిడర్ చేస్తుంది. మీరు ఈవెన్ స్ట్రింగ్ ఫామ్ లో కన్సిడర్ చేస్తుందా? ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఇంట్ ఆర్ ఫ్లోట్ మా, ఇంట్ కానీ ఫ్లోట్ కానీ మీరు రీడ్ చేసినా కూడా ద డేటా ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా కన్సిడర్ చేస్తుంటున్నాను? స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్సిడర్ చేస్తుంటున్నాను. సో లెట్ us see what is happening in the data reading, right? So చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తామా? Right, so yesterday we have seen this one, right? See ma'am, here we are going to do a small program. We're going to do small program. The program is your task is to read a value from the input, b value from the input, and you need to perform the operation between the a and b. Means this is the addition of the a and b, and you need to print the answer. See, suppose if you read 2 and if you read 3, then answer should be 5. So this is the small program we are going to do using Python IDE. See, for that you know very well how to declare the variables, right? So how to define the variables ఎలా రాసుకోవాలి, ఏం రూల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకు కరెక్ట్ గా తెలుసు మా. See, int a equal to, so what is the function? Just now we seen input, right? So next ma, b, so it's a b, so b equal to input of, right? So this is the two variables, right? So next ma, what I'm going to do, print rati c equal to a plus b, and you're going to print the c value. If you print the c value, see what is the answer you're getting here. So I hope we follow all the syntaxes. See, all are in the same indentation. So you know very well, input is a function. So input is a function to read the information, right? Read the information, right? So normally ila రాయకూడదుమా. So can you use a comments అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా నేను. సో read ఇలా రాసుకోవాలమా. సో ఇలా రాసుకోవచ్చు. అలా కమెంట్స్ ను ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆపరేషన్, addition operation, right? So this is the printing, right? So ila ante neat ga ardhamayyela ila raskovalma. See, after that I am going to execute this program. See, if you execute, see, first value is 3 and next value is 4. See, what is the answer? 34. What happened here? So just now I said one thing, whatever the data you read from the input, మీరు ఏ డేటా అయినా సరే మా, ఎనీథింగ్ యూ రీడ్ ఫ్రమ్ ద ఇన్పుట్, ఎనీథింగ్ read from input that is in the form of ఎలా ఉంటుంది string. Yes, it is in the form of string. Okay na, string format లో ఉంటుంది. అందుకని మీరు 3+4 రీడ్ చేసిన తర్వాత మనకు 3+4 మా yesterday we have seen, right? చూసాం కదమ్మా లాస్ట్ క్లాస్ లో. ఏం చూసాము? ఇప్పుడు 3+4 అని రాసినప్పుడు ఏమవుతుంది మనకు? 3+4 అన్నప్పుడు ఏమవుతుందమ్మా? 3+4. సో 3 is a string, 4 is a string. సో ఎలా ప్రింట్ అవుతుంది? 3 4 ని అటాచ్ చేస్తుంది. బట్ వాట్ ఈస్ అవర్ టాస్క్? అవర్ టాస్క్ ఈస్ టు perform a addition of 3+4, right? So that should be 7 is the output, but you are getting 34. So for that you need to convert into the integer. Integer లోకి మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. See, whenever you are going the data ఎప్పుడైతే మీరు రీడ్ చేస్తున్నారో, see, the same situation you just use a int ma. Int is a keyword to convert the given data into the integer, right? So మీరు రీడ్ చేస్తారు, రీడ్ చేసిన వెంటనే డేటా అనేది ఇంటీజర్ లోకి వస్తుంది, రైట్?
So that value is stored at B ma, A, right? As well as, so int, right? So this is the next thing, right? A and B. Now, if you execute the program, see 3, 4. See, now the answer is 7. The answer is 7. So మీరు బాగా గుర్తుపెట్టుకోండి whenever you're going to read a data, మీరు ఎప్పుడైతే డేటాను రీడ్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు డేటాను రీడ్ చేస్తున్నారో, so that time you should convert the data into the required format. Convert your data into the required format. See, same problem. For example, see, if you execute the same program, 2.3, see, it generates an error. The reason is it accepts only integer values. Only integer value మాత్రమే accept చేస్తుంది. Suppose if you want to perform float operations means, suppose you need to perform so 2.3 plus 2.7, so లేకపోతే 2.8 అలా perform చేయాలనుకోండి. So this is the float, but what you wrote there మా ఇక్కడ ఏం రాశారు మీరు? ఇక్కడ ఏం రాశారు మా? ఇంటీజర్ రాశారు, రైట్? సో ఫ్లోట్ అనేది ఇంటీజర్ లో కన్వర్ట్ అవ్వదు, రైట్? దట్ ఈస్ వై ఇట్ జనరేటెడ్ an error మా. It generated an error. So to overcome this problem, so the which you should clear with the data, which data you are going to read. మీరు ఇంటి డేటా రీడ్ చేస్తున్నారా, ఫ్లోట్ డేటా రీడ్ చేస్తున్నారా అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి మా, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో లేకపోతే కన్నా విల్ గెట్ an error మా, ఎర్రర్ అనేది వస్తుంది. See, now if you execute the same program, see 3.2 and 4.5, now you got an answer, right ma? Is this clear? Okay na? So like that you can perform the operations. This is a way how to read the data from the input ma. మీరు ఒక్కటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే the data, so whatever it may be, ఏమైనా అవ్వచ్చు మా, కానీ రీడ్ చేసే డేటా మాత్రం స్ట్రింగ్ ఫార్మాట్ లోనే వస్తుంది. ఓకేనా? మీరు కావాలంటే మీకు కావాల్సిన ఫార్మాట్ ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది, రైట్? సో యూ షుడ్ చేంజ్ ద డేటా, సో వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్, రైట్? సో అర్థమవుతుందమ్మా? సో అందుకని జస్ట్ ఇన్పుట్ అన్నప్పుడు ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ లాగానే వస్తుంది. మై హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? అర్థమైంది కదా? సో అడిషన్, సో సేమ్ మా, అలానే మల్టిప్లికేషన్, అలా ఏమైనా రావచ్చు. కానీ సార్ వన్ మోర్ థింగ్, సపోజ్ నాకు ఇలా చూడమా, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే, సి 1 minute మా, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్. ఎస్, సి just it's showing that empty ma. Empty means what I need to do. So there is no message, right? అక్కడ ఏం మెసేజ్ లేదు. So how I know that I need to enter the integer, right? So for that, if you want to give any message to the user కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకోండి, చూడమ్మా, if you insert your card into the ATM, so what it is ask enter your PIN, so enter amount, right? So it displays the menu, right? So change password, everything menu display చేస్తుందా? అలానే you should provide some input, some information to the customer. So what type of data you are going to expect, right? ఏ టైప్ ఆఫ్ డేటాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో you should give the input, మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? for that so we have an option, the data is need to upload here. ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. See, enter first value. సో ఇంకా మీరు స్పెసిఫిక్ గా ఉంటే ఎంటర్ ఫస్ట్ ఫ్లోట్ వాల్యూ. ఓకేనా? అలా మీ ఇష్టమ్మా. సో ఇక్కడ ఏమి రాసినా కూడా, సో యూ కెన్ రైట్ ఎనీథింగ్, మీరు ఏమైనా రాయొచ్చుమా. సో బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. సి నెక్స్ట్ మా, ఎంటర్ సెకండ్ వాల్యూ. సెకండ్ వాల్యూని ఎంటర్ చేసామా, సెకండ్ వాల్యూని ఎంటర్ చేయమని రాశాను. సి ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, సి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఎంటర్ ఫస్ట్ వాల్యూని ఎంటర్ చేయండి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ 23, రైట్? ఎంటర్ సెకండ్ వాల్యూ. ఓ, ఐ నీడ్ టు ఎంటర్ వన్ మోర్ వాల్యూ. సో ద కంపైలర్ విల్ గైడ్ యూ మా, ద ఇంటర్ప్రిటర్ విల్ గైడ్ యూ టు ద యూజర్. సో యూజర్ ని గైడ్ చేస్తున్నాం. ఆ గైడ్ చేయడానికి మనం మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మనం మెసేజెస్ ని ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో యూ షుడ్ క్లియర్ విత్ దిస్. సి 44. Now the answer is 67.0 because we are going to read the data in the form of float. Float lo read చేస్తున్నాం కాబట్టి we are getting the data in 67.0. 67.0, right? Right ma? I hope you people are clear with that, how to read the input and how to give the message for the input ma. ఆ ఇన్పుట్ బాక్స్ కి మెసేజ్ ఎలా ఇవ్వాలన్నా కూడా చూసాం, రైట్? సో ఇలా ఇన్వర్టెడ్ కామాస్ మధ్య ఇవ్వాల్సి ఉంటుంది. సో షుడ్ యూజ్ ఏ ఇన్వర్టెడ్ కామాస్ మధ్య should provide the input, right? Ma? Next ma. Next. So I hope you people are clear with the input function. Input నుంచి డేటా ఎలా రీడ్ చేస్తామో తెలుసు. సో డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని మనకు కావాల్సిన ఫార్మాట్ లో యూ షుడ్ చేంజ్. అదర్వైజ్ డేటా ఎలా ఉంటుందంటే కదా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. డేటా అనేది ఏ ఫార్మాట్ ఉంటుంది? స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకేనా? సిమా డీబగ్గింగ్. Debugging means identifying the errors ma. Identifying the errors and to get the right output. So correct output రావడానికి మనం డీబగ్ చేసుకోవాల్సి ఉంటుంది, కోడ్ ని డీబగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీమా, సో what is the problem here? What is the problem here? So why this is an error ma? Why this is an error? So why this is an error ma? According to the variable name rules ma, according to the variable name rules, so it starts with either character or integer. Yes ma, it starts with character. There is no issue, character or underscore ma. Yes, it starts with a character and it is a combination of words and characters. Sorry ma, it is a combination of digits and characters. It is a combination of digits and characters. Yes ma, characters only. It allows only underscore as a special symbols. None other it will allow. అంటే అండర్స్కోర్ కాకుండా ఇంకేమీ కూడా అలౌ చేయమా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు స్పేస్ అనేది యూజ్ చేశారు, రైట్? స్పేస్ అనేది వేరియబుల్స్ లో ఉండదు. గుర్తుపెట్టుకోండి మా. సో ఇట్ అలౌస్ ఓన్లీ అండర్ స్క్వేర్, డిజిట్, క్యారెక్టర్స్ అండ్ డిజిట్స్ మా, అంతే. సో నన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇట్ విల్ అలౌ. ఏవి కూడా ఇది అలౌ చేయదు మా, ఏ దాన్ని కూడా అలౌ చేయదు, రైట్? నెక్స్ట్ మా, ఇట్ ఈస్ ఏ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ద రీజన్ ఈస్ బిహైండ్ ద, సో యూ హ్యావ్ యూజ్డ్ స్పేస్ హియర్. మీరు ఇక్కడ స్పేస్ యూజ్ చేశారు. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఎర్రర్, ప్లీజ్ కరెక్ట్ యువర్ ఎర్రర్ అని చెప్తుంది మా కంపైలర్. ఓకేనా? ఆ ఎర్రర్ ని మీకు రిప్రజెంట్ చేస్తుంది, రైట్? సో వాట్ ఈస్ అన్ ఎర్రర్ హియర్? మా? సో డోంట్ టేక్ దట్ వాల్యూ యాజ్ ద 09 మా. సో గుర్తుపెట్టుకోండి మా, ఆల్వేస్ వాల్యూ అనేది ఇంటీజర్ తో స్టార్ట్ అవుతుంది, జీరోతో స్టార్ట్ అవ్వకూడదు మా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దీన్నే మనము సీమా హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 09. ఓకేనా? 09. See, if you execute the code, see it's showing an error. Invalid token means ఈ జీరోని అలౌ చేయదు మా. గుర్తుపెట్టుకోండి మా, స్టార్టింగ్ జీరోని అలౌ చేయదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఎంసీక్యూస్ లో అందుకు అడుగుతుంటారు క్వశ్చన్స్. ఓకేనా? సో రైట్ నౌ ఐఎమ్ గెటింగ్ ద రైట్ ఆన్సర్. ద ఓన్లీ ద థింగ్ ఈస్ ద పైథాన్ ఈస్ నాట్ అలౌడ్ ద స్టార్టింగ్ వాల్యూ యాజ్ 0. స్టార్టింగ్ వాల్యూని జీరోగా అలౌ చేయదు మా. ఇట్ డజంట్ అలౌ. Sorry, 1 minute ma. It doesn't allow zero as starting digit ma. Okay na? This is the error. See ma, next ma, month 09. ఓకేనా? అది ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్ మెసేజ్. ఇన్వాలిడ్ టోకెన్ అనేసి మనం చూపించేంత వరకు అలా వస్తుందా, రైట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్. సి ద ప్రోగ్రామ్ ఈస్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రాంప్ట్ ద యూజర్, అంటే రీడ్ ద డేటా, టు టేక్ ద డేటా మా. ప్రాంప్ట్ ద యూజర్ ఫర్ అవర్స్ అండ్ రేట్ పర్ అవర్ టు కంప్యూట్ ద గ్రాస్ పే. సీమా మనము ఏమంటున్నామా, write a program. This is the first program. This is a statement based program. See,
write a program to promote the user for hours and rate per hour to compute the gross pay. Gross pay ni find out cheyali ma, gross pay ni find out cheyali. So ichina values నుండి multiply చేసేసి ఆ రిజల్ట్ ని ప్రింట్ చేయాలి జనరల్ గా. కానీ దానికి ఏంటంటే they added some story. So according to this, so how many variables are required for us? See, first we need to store that hours, right? Hours kavali. Next ma enter rate. So it's a float, right? Okay na, hours is an integer, right? And the result you are getting that float by default. There is no issue ma, it is not issue. So here you should confirm with is a integer or float ma. It is a integer or float. Integer or float అనేది మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అక్కడ ఇస్తారు మా, నో నీడ్ టు ఇష్యూ. ఓకేనా? అవర్స్ అంటున్నాడు కాబట్టి ఎంటర్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ అంటున్నాడు కాబట్టి సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. సీ మా, హౌ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. See, first ma, so you should clear one thing ma. So the variable name should be matched with your program requirements ma. Okay na, ela ante ala alu blu raayad ma. So always if you have a program, you should match your program description. Okay na, enter number of hours, right? So ikkada number of hours అనేది input kadma, int kadma. So int kabatti కంపల్సరీగా ఐ షుడ్ కన్వర్ట్ దట్ గివెన్ డేటా ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద నెక్స్ట్ రిక్వైర్మెంట్? సో యూ నీడ్ టు రీడ్ ద రేట్ రీడ్ చేయాలి మా. ఎంటర్ ద రేట్. సో పర్ అవర్ రేట్ ఎంతనో రీడ్ చేయాలి మా. సి రేట్ ఈక్వల్ టు, సో దర్ ఇస్ అ ఫ్లోట్ రైట్? సో ఫ్లోట్ input of enter rate ma. See, నేను రేట్ రీడ్ చేశాను, మీరు రీడ్ చేశాను మా. నెక్స్ట్ what I'm going to do, gross pay, right? I need to calculate the gross pay ని calculate చేయాలి మా. See, if I'm going to calculate the gross pay, hours into rate, right? After that, what I need to do, I need to print the output. వచ్చిన అవుట్పుట్ డేటాని, ఐ మీన్ రిజల్ట్ ఎక్కడ ఉంది మనకు? గ్రాస్ పేలో ఉంది, రైట్? సో గ్రాస్ పే డేటాని మనం ప్రింట్ చేయాలి మా. గ్రాస్ పే డేటాని మనం ప్రింట్ చేయాలి. సి, గ్రాస్ పే డేటాని మనం ప్రింట్ చేయాలి, రైట్? సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, see how many hours they have given? How many hours ma they have given? So 35 2.75, right? 35 hours and 2.75, right? See, 96.25. Yes, 96.25. Yes, I'm getting a right answer, right? So this is the program and this is the output ma. Right ma? Is this clear ma? So today we'll learn how to read the input from the keyboard. Okay na? First point నేర్చుకున్నాము, ఎలా ఇన్పుట్ నుంచి రీడ్ చేయాలో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ టైం నేర్చుకున్నాము సో హౌ టు డిబగ్ ద ప్రోగ్రామ్. ఇచ్చిన ప్రోగ్రామ్ ఎలా డిబగ్ చేయాలి. సో యూ హ్యావ్ సీన్ స్మాల్ few examples ma, and we did one exercise also. సిమా, మీరు ఏమైనా ఇక్కడ మీరు నేర్చుకోండి ఏమైనా యూజ్ చేశారా అనేది ఫస్ట్ చూసుకోండి మా. సో వేరియబుల్స్ మీకు తెలుసు, వన్ అడిషన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఒకటే ఎక్స్ట్రా యూజ్ చేసామా. సో వీ డిస్కస్డ్ ఆన్ దట్ ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసాము, రైట్? అండ్ ప్రింట్ స్టేట్మెంట్ ఆల్సో యు నో, రైట్? సో బీ క్లియర్ విత్ దట్. మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ద ఫస్ట్ పాయింట్, what is the purpose of each and every statement? ఎందుకు రాసాము, ఇది ఎందుకు రాసాము. సో పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. if you know the purpose, definitely you are able to learn the coding. ఓకేనా? మీరు పర్పస్ తెలుసుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు కోడింగ్ ని నేర్చుకోగలరు. ఓకేనా? ఓకే మా, థ్యాంక్ యూ. So in the next class we are going to see operators ma in detail. So in sir already చూసాం కదంటే,
we've seen only arithmetic operators, right? So we have a logical operators and relational operators. So many operators are there, ma. So all operators we will see in the next class. Next class to manamu chuddam, right? Next class manam chuddam, ma. And so it is my advice, ma. So please share with your friends, ma, regarding this playlist, Python course. Okay, na? So don't worry, I will complete all the topics which you required to write a program. Okay, na? Meek program kavalsina anni topics nenu cover chestanu, right? Right, ma? So anything, if you have any doubts or anything, just a chat lo మీరు message చేయండి, ma. So definitely నేను reply istanu, right? Thank you, ma. Thank you very much.